దేవుడు సెలవిచ్చిన ఆ వాక్కును నమ్మకం ఉంచి భక్తుడు వెళ్ళి అక్కడ ఎండిపోయి ఆ లోయలో కూర్చబడిన ఆ లోయలోనికి చూస్తూ ప్రవచనమెత్తి ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన ప్రవచనమెత్తి ప్రవచనం చెప్తూ ఉంటేనంట ఆ దాసునిలో నుండి వస్తున్నటువంటి ఆ మాటలు ఆ ఎముకలు ఎండిపోయిన ఎముకల్లోనికి వెళ్ళి జీవం వచ్చాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగూ దేవుడు గొప్ప కార్యములు విశ్వాసం ఉంటే నమ్మకం ఉంచితే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఎవరట? సర్వశక్తిమంతుడు. దావీదు రాసిన కీర్తనలో అంటాడు కదా, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏదైనా ఒక సహాయం కావాలి, మనకున్నటువంటి కొదువను బట్టి ఏ సహాయము కావాలో ఆ సహాయము తీర్చగల వారి వైపునకు చూస్తాం. అవునా? ఆ కొదువ మనకు తెలుసు, ఒక కొదువతో మనం ఉన్నాము. ఆ కొదువ ఎవరో తీర్చగలరో ముందు మనము వాళ్ళను కనుగొంటాం. అంతే కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, మన రుణం ఉంది, ఎక్కువ అప్పు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ అప్పు తీర్చడానికి మీ దగ్గరకి అప్పు ఇచ్చినటువంటి ఆయన వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే ఇవ్వాలి. చాలా సంవత్సరాల కిందట స్పందన ఇంకా చాలా వచ్చాయి కదా, వాళ్ళు వచ్చి మీరు కట్టే వరకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అలాగని మీరు ఇచ్చే మంచినీళ్ళు తాగేవారా అండి? టీ తాగేవారా? ఏదైనా పెడితే తినేవారు కాదు. వాళ్ళకి వాళ్ళ అధికారులు అలాంటిది ఇచ్చారు. ఎందుకనంటే మీరు ఒకవేళ మంచినీళ్ళు ఇచ్చారనుకో, ఎప్పుడైనా మీరు అప్పు కట్టలేరనుకో, ఆ మంచినీళ్ళు తాగిన అతనికి ఇవి నాకు మంచినీళ్ళు ఇచ్చింది కదా అని జాలి కలుగుతుందేమో అని వాళ్ళ అధికారులు మంచినీళ్ళు కానీ టీ కానీ టిఫిన్ కానీ ఏమి వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకోకూడదు అని వాళ్ళకి ఒక అధికారం ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు పాపం ఎండలో కూర్చుని వాళ్ళు అక్కడ సత్యనారాయణ అన్నయ్య ఇంటి దగ్గర నీడను కూడా కూర్చునే వాళ్ళు కాదు. బలవంతాన స్టూల్ వేస్తే ఆ స్టూల్ మీద ఎండలో కూర్చుంటే ఈ అప్పు కట్టవలసిన వాళ్ళు అప్పట్లో చాలా, ఇప్పుడంటే డబ్బులు చాలా ఈజీగా దొరుకుతున్నాయి మనకి, అవునా? అప్పుడు దొరికే కాదు, ఇంచుమించు ఒక 15 సంవత్సరాల కిందట దొరికేయండి డబ్బులు. అసలు ఒక 100 రూపాయలు అంటే అప్పుడు నిజంగా ఒక 1000 రూపాయలతో సమానం. అప్పుడు 15 సంవత్సరాల కిందట ఆ 100 రూపాయలు కట్టడానికే ఉండేది కాదు పాపం. ఒక్క 100 రూపాయలు తక్కువైనా వాళ్ళు కట్టించుకునే వాళ్ళు కాదు. ఆ 100 రూపాయల కోసం ఆ పేట ఈ పేట ఆళ్ళు ఈళ్ళు ఇల్లు ఎక్కడ లేకపోతే ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో ఇద్దరు సామాను వెళ్ళిపోయేది, టీవీలు వెళ్ళిపోయాయి, మడత మంచాలు వెళ్ళిపోయాయి, ఆఖరికి రేషన్ తీసుకునే కార్డు కూడా, అవునా నిజమా కాదా, కార్డు కూడా పెట్టేసేవారండి. అంత దీనంగా, అంత నిజంగా, అంత కొదువలో ఉండేవారు ఇంచుమించు 15 సంవత్సరాల కిందట. అలాంటి స్థితిలో ఎవరిని ఎదుకారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉన్న ఇత్తడి బింది ఎవరు తీసుకుని డబ్బులు ఇస్తారో, వాళ్ళ దగ్గర ఉన్న మడత మంచం ఎవరు తీసుకుని డబ్బులు ఇస్తారో, వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డు ఎవరు తీసుకుని డబ్బులు ఇస్తారో అని వాళ్ళ దగ్గరికి పరుగులు పెడుతూ ఉండేవాళ్ళు. అంత దుర్లభమైనటువంటి స్థితి. కానీ ఈరోజు చూసినట్లయితే నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఉచితంగా సెల్ ఫోన్ చూస్తారా మీరు? సెల్ ఫోన్లోకి వస్తుంది, మీకు లోన్ ఇస్తామండి, 1,00,000 రూపాయలు తీసుకోండి, బతిమాలుతూ ఉంటారు. పాస్టర్ గారికి చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి, 2 లక్షలు ఇస్తామండి, 1,00,000 ఇస్తామండి. నేను అంటాను తీసుకోండి అంట, ఆయన అంటారు తీసుకుంటే నేను కట్టలేను, నాకు వద్దు అంటూ ఉంటారు. అలా చక్కగా ఉచితంగా మీ ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కొన్ని ఆధార్ కార్డు అవి ఇవి ఇస్తే మీరు ఏమి ఇవ్వకుండానే వాళ్ళకి ఎవరి యొక్క సపోర్ట్ కానీ ఎవరి యొక్క సహాయం కానీ లేకుండానే మీ అకౌంట్లోకి మీకు డబ్బులు పడేటట్టుగా ఉంది ఈరోజు. కానీ దావీదు అంటాడు కదా, యెహోవా నీ దిక్కునకు చూచి ఎవరి ఆత్మను ఎత్తుకుంటున్నాడట? తన ఆత్మనే. ఎందుకని? తన జీవితంలో ఏదైనా కొదువ ఉందా అండి? తన జీవితానికి ఏదైనా లోటు ఉందా? తన జీవితంలో ఏదైనటువంటి శోధన ఉందా? లేదు. ఈ యొక్క కీర్తన రాసే టైంకి ఆయన గొప్ప రాజు, దేవుడి యొక్క అధికారమును బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి సింహాసనం మీద కూర్చుని రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి రాజు.
ఎందుకు తన యొక్క హృదయాన్ని, తన యొక్క ఆత్మను దేవుని వైపునకు ఎత్తిపట్టుకొని నీ దిక్కునకే చూచిన ఆత్మను ఏం చేస్తున్నాడట? నేను ఎత్తిపట్టుకొని ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను దేన దశలో ఉన్నప్పుడు, నేను దరిద్రుడిగా ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నేను తలపోసుకుంటూ నేను నిన్ను స్తుతించటానికి ఇప్పుడు రాజసింహాసనం మీద కూర్చుని ఉన్న నేను అటునన్నిటినీ తలపోసుకుని నా ఆత్మ నీ వైపునకు ఎత్తి పట్టుకొని నువ్వు చేసే కార్యము గొప్పదని నాకు తెలుసు. సువార్త పాఠ్యభాగంలో చదివాము కదా. అతను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడి నుండి? యెరూషలేము నుండి దిగి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. శాంతి కలిగినటువంటి ప్రదేశము నుండి, సమృద్ధి కలిగిన ప్రదేశము నుండి, ఆత్మీయత కలిగిన ప్రదేశము నుండి, ఆత్మలో ఎదగవలసిన వాడై ఉండి ఆత్మలో ఎదగలేకుండా సమృద్ధిని అనుభవించలేక అతను ఎక్కడికి దిగిపోయాడట? దిగిపోతున్నాడు. హల్లెలూయా. తన విశ్వాసమునకు, తన జీవితంలో దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టిన వాడిగా, దేవుని యొక్క వాక్య సారమును గమనించలేక, గుర్తించలేక, ఈ ప్రాంతంలో నేనుంటే, ఈ ప్రదేశంలో నేనుంటే నాకు మేలు జరుగుతుంది, నా ప్రాణానికి హాని జరగదు, నా ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, నా శరీరము పోషింపబడుతుందని యెరూషలేము పట్టణంలో తన నివాసం ఉండలేక ఎక్కడికి దిగి వెళ్ళిపోతున్నాడంట? నాశనమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడట. నాశనమైన ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఊరుకుంటుందా అపవాది? ఊరుకుంటుందా? ఎవరినొకరిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు తను వెళ్ళుచున్న మార్గములో ఎవరున్నారట? దొంగలు చూశారట అతన్ని. అతన్ని చూసినప్పుడు ఆ దొంగలకి ఒక ఆశ కలిగింది. ఆ మార్గాన వెళ్ళుచున్నటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దొంగల ఆ ముఠ ప్రతి ఒక్కరిని దోచుకున్న రీతిగానే అతనిని కూడా దోచుకున్నారు. ఇక అతని దగ్గర ఏమీ లేకుండా ఆఖరికి తన ఒంటి పైన ఉన్న బట్టలతో సహా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి త్రోవ ప్రక్కన పడవేసినప్పుడు అతనిని కొట్టి కొర ప్రాణముతో వదిలివేసి ఇక ఇతను చనిపోయాడు, ఇతను కదలలేడు అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అతని జీవితంలో ఒక సాక్ష్యముగా నిలవబెట్టడానికి దేవుడే అతన్ని కొర ఊపిరితో ఉన్నప్పుడు ఆ మార్గాన వెళ్ళారు. అందరూ చూశారు. యాజకుడు వెళ్ళాడు, ఇంకొకరు ఎవరు వెళ్ళారు? లేవీడు వెళ్ళాడు. చూసారా అండి? చేర్చుకున్నారా అండి? చేర్చుకోలేదు. దేవునిని స్తుతించేవాడే లేవీడు, దేవుని వాక్యం ఎరిగిన వాడే యాజకుడు. కానీ ఆ కొర ప్రాణముతో ఉన్న వానిపైన దయ చూపించలేకపోయారు. ఆ కొర ప్రాణముతో కొట్టిమిట్నాడుతున్నటువంటి వానిని చేర్చుకోలేకపోయారు. ఆ కొర ప్రాణముతో ఆ ఒంటిపైన వస్త్రములు లేక గాయములతో మూలుగుతున్నటువంటి అతనిని ఆదరించలేకపోయారు. ఎందుకు పనికిరారు అని అనుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కూడా మనం ఇష్టపడ్డాం. సమరయుడు ఆ మార్గాన్ని వెళుతూ చూసి తన మనసు ఆగలేదు. సమరయుడు దూషింపబడేటువంటి వాడు, వెలివేయబడినటువంటి వాడు, మనుషులలో చేర్చక దూరముగా అతనిని పెట్టినటువంటి వాడు. అయినప్పటికీ నా జీవితాన్ని దూషించిన వీళ్ళని నేను ఎందుకు ప్రేమించాలి అని అనుకోలేదు తను. ఆ దూషణ, ఆ నింద, ఆ కొదువ నాకు తెలుసు, నేను అనుభవించాను ఒకానొక దినాన్న. తను ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాడు. నేను అనుభవించిన ఆ స్థితి ఈ బిడ్డకు కలగకూడదని జాలి చేత తన దగ్గరికి వెళ్ళి అతనిని గాయాలు కట్టి మరలా అతనిని తీసుకుని వెళ్ళి ఒక సంరక్షణ కలిగిన ప్రదేశంలో ఒక ఇంటిలో ఉంచటానికి తన కొరకు కొంత ధనాన్ని అతను ఖర్చు చేయటానికి కూడా వెనుకాడలేదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క వాక్యమును వింటూ, దేవుని యొక్క వాక్యమును చదువుచు, దేవుని వైపునకు మన హృదయమును ఎత్తి పట్టుకున్న మన జీవితములు మనం ఎవరి వైపు చూడాలి? ఈరోజు దేవుని వైపు. మరి దేవుని వైపు చూస్తున్న మనలో ఆ కింది వచనములో అంటది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలట? మాటతో ప్రేమించగలుగుతున్నామా? క్రియలతో ప్రేమించగలుగుతున్నామా? వింటాము అంతే. యాజకుడిలో లేదు మాట క్రియ ప్రేమ, లేవీడిలో లేదు వాక్యానుసారమైన మాట క్రియ ప్రేమ. కానీ వెలివేయబడిన వాళ్ళు, మనుషుల్లో చేర్చబడినటువంటి వాళ్ళు అతనికి ఉంది. ఎందుకో తెలుసా? ఆ స్థితి ఏమిటో అతను ఎరిగి ఉన్నవాడు కనుక అతను నిజం. అందుకే అంటాడు అతను ఎవరట? మంచి సమరయుడు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా.
నిన్ను చూచుచున్న దేవునికి, నీ హృదయాంతరంగము చూచుచున్న దేవునికి నువ్వు లెక్క అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు, నీ ప్రేమను, నీ క్రియను, నీ ధ్యానాన్ని చూసినప్పుడు నువ్వెలా ఉన్నావు ఆయన ఎదుట? నీ క్రియ ఎలా ఉంది ఆయన ఎదుట? నీ మాట ఎలా ఉంది ఆయన ఎదుట? దావీదు అంటాడు, అయ్యా నా బాధలు అతి విస్తారములు, నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నా శత్రువులు నన్ను ద్వేషిస్తున్నారు, నా శత్రువులు నన్ను గురించి ఆనందపడుతున్నారు, అయినప్పటికీ నా ఆత్మ నీ వైపునకే నేను ఎత్తుపట్టుకొని నిన్నే నేను స్తుతిస్తాను. శత్రువులు నా పైన దండెత్తి వచ్చిన, నన్ను తరుముచున్న, నాకు కలిగిన బాధను బట్టి, నాకు కలిగిన ఈ యొక్క నిందను బట్టి ఆ అన్యులైనటువంటి వారు, ఆ శత్రువులైనటువంటి వారు వాళ్ళు ఆనందపడతారు, నవ్వుతారు వెకిలిగా. అయినప్పటికీ నేను నీ దిక్కునకు చూచి నా ఆత్మని ఎత్తి పట్టుకొని నేను నిన్ను స్తుతించినప్పుడు నాకు ఆనందము కలుగుతుంది. హల్లెలూయా. దావీదుకి ఎలాంటి బాధలు కలిగినట? తన హృదయం అట అతి విస్తారమైన బాధలు. ఎలాంటి బాధ? అతి విస్తారమైన అంటే తన హృదయానికి కొంచెమైనా నెమ్మది లేనటువంటి స్థితిలో కూడా, తన జీవితానికి అసలు ఇక నెమ్మది దొరకదా అనేటువంటి ఆలోచన కలిగేటువంటి స్థితిలో కూడా దేవునిని స్తుతించటానికి దావీదు తన హృదయాన్ని ఎవరి తట్టునకు ఎత్తి పట్టుకున్నాడు? యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడును అనువాడనైనటువంటి దేవుడు. నేను నిజమైన దేవుడను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేకు బయలుపరిచిన రీతిగా నా తల్లిదండ్రుల దేవుడు, నా పితరుల దేవుడు, నా దేవుడవు కూడా నీవే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, ఆది అంతమును నీవై ఉన్నావు. భూమి పునాది వేయబడ మునిపే నువ్వున్నావు కనుక నీ దిక్కునకే నా ఆత్మను నేను ఎత్తి పట్టుకుంటాను. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఎంతోమంది గనులు ఉన్నారు. వాళ్ళందరి వైపు నేను ఒక చూసినట్లయితే నా మీదున్న ప్రేమను బట్టో, నా మీదున్న శ్రద్ధను బట్టో వాళ్ళు కొంతకాలము మాత్రమే నన్ను ప్రేమించగలరు. ఎవరైనా శాశ్వతముగా ఒకరినొకరు ప్రేమించగలరా అండి? ఎంతో ప్రేమించి నీ కొరకు ప్రాణము పెట్టేస్తాను నేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక ప్రియుడే తన జీవిత కాలం అదే మొదట ఉన్న ప్రేమను ఆ కడ ఊపిరి వరకు అతను నిలుపుకోగలదా అండి? నిన్ను ప్రేమించిన హృదయపూర్వకంగా నేను నీతో ఉంటానని నిబంధన చేసిన ఒక ప్రేయసి తన జీవిత కాలం అదే ప్రేమతో ఉండగలదా అండి? ఉండలేదు, ఉండరు కూడా. ఉండటానికి లోకము సహకరించదు. మరి ముఖ్యంగా నీ మనసు సహకరించదు. తన పైన ఉన్న ఆ శ్రద్ధ, తన పైన ఉన్న ప్రేమ, నువ్వు తనతో ఏకమై నీ జీవితం గడుపుతూ రోజులు గడుస్తూ ఉన్నప్పుడు నీ ప్రేమ ఎలాగైపోతుంది అంటే కరిగిపోయి తరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ యేసయ్య ప్రేమ అలాగా నిన్ను విడిచిపెట్టేది కాదు. ఆయన ఒక మాట ఇచ్చాడు కలవరిలో, అదే మాట ఈనాటి వరకు కూడా ఆయన స్థిరపరిచి ఉన్నాడు. ఒక మాట ఆయన నీకు సెలవిస్తే ఆ మాటను స్థిరపరిచే దేవుడు ఆయన. ఆ మాటను తప్పిపోయే దేవుడు కాదు. నువ్వు తప్పిపోతావు, దేవునితో ఒక ప్రమాణము చేస్తావు, ఒక నిబంధన చేస్తావు, ఒక సమర్పణ చేస్తావు. కానీ నీ జీవితంలో కలుగుచున్న అడ్డులను బట్టి, ఆటంకాలను బట్టి, కలవరాలను బట్టి, కొదువలను బట్టి ఆ ప్రమాణాన్ని నువ్వు మర్చిపోయి తప్పిపోయి తర్వాత చేద్దాములే అని వాయిదా వేస్తావు. కానీ దేవుడు అలా వాయిదా వేసేవాడు, మర్చిపోయేవాడు ఏ మాత్రము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింది వచనానికి వెళ్తే ఆయన అంటాడు కదా, నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మాడు. అతని నమ్మకం అతనికి ఎలాగుందట? నీతిగా ఎంచబడింది. ఎలా అట? నమ్మకం. దేవుని నమ్మినటువంటి నమ్మకం అబ్రహాముకి ఎలా ఉంది? నీతిగా. అందుకే అంటాడు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దావీదు కూడా అంటాడు, అయ్యా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నువ్వు నన్ను ఎన్నడూ సిగ్గుపరచబడవు. నన్ను సిగ్గుపరచు దేవుడో కాదు, నా శత్రువుల ఎదుట, నన్ను ద్వేషించే వారి ఎదుట, నన్ను అనేక రీతిలుగా నిందించే వారి ఎదుట, నన్ను అనేక రీతిలుగా నన్ను తరుము వారి ఎదుట, నన్ను నా ప్రాణము తీయ తరమ చూచి వారి ఎదుట నన్ను సిగ్గుపరచవు. నువ్వు ఎందుకో తెలుసా? నా ఆత్మ నీ దిక్కునకు ఎత్తు పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎప్పుడు అనుకోలేదు యెరూషలేమును విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. యెరూషలేము పరిశుద్ధమైన స్థలము, సమృద్ధి కలిగిన స్థలము,
ప్రేమ కలిగిన స్థలము, ఆదరించే స్థలము, నమ్మకమైన స్థలము, ఇలాంటి దాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నానే అన్న ఆ కోరిక, అన్న ఆశ తనలో కనుక ఉన్నట్లయితే అతను ఎప్పుడు కూడా దొంగల చేతికి అప్పగించబడి ఉండేవాడు కానే కాదు. మర్చిపోయాడు, యెరూషలేము యొక్క విలువను మర్చిపోయాడు, ఆ ప్రదేశం యొక్క ఉన్నతమైన స్థితిని మర్చిపోయాడు. తన హృదయంలో ఒక ద్వేషాన్ని నింపుకొని తన జీవితమును పాడు చేసుకునే నిమిత్తమే తన సొంత జ్ఞానముతో యెరూషలేము నుండి దిగి యెరికోకు వెళ్ళటానికి నిశ్చయత కలిగినప్పుడు దొంగల చేతికి దేవుడే వారిని అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితంలో నీకు కలిగిన ప్రతి అంశమును బట్టి, ప్రతి కొదువను బట్టి, ప్రతి నిందను బట్టి, ప్రతి అపహాసమును బట్టి ఆయన దిక్కునకు చూచి మనుషులను కాదు, దేవా నన్ను పుట్టించిన వాడవు, నన్ను ఈ లోకములో నన్ను ఎదిగింపచేసిన వాడవు, నన్ను బ్రతికించిన వాడవు నీవు కనుక, నాకు సహాయమైన ఆధారమైన నీవే కనుక, ఏదైనా నా జీవితంలో ఏమి జరిగినా అధికారులకు అధికారం ఇచ్చిన దేవా నీ వైపునకు నేను నా చేతులు, నా నేత్రములు, నా హృదయం ఎత్తి పట్టుకొని నేను నీ దిక్కునకు చూచి నేను అంగలార్చుచున్నప్పుడు నా అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడవు నీవని హృదయపూర్వకంగా ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో మంచి సమరయుడిగా ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని ఆదరించి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొద్దిపాటి హెచ్చరిక దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.